సో ఇది తప్పుడు రాజీనామా ఫార్మాట్ లో హరీష్ రావు అక్కడ రాజీనామా పత్రం సమర్పించారని చెప్తున్నారు. అయితే హరీష్ రావుపై ఇటు మంత్రి సీతక్క కూడా ఫైర్ అయ్యారు. హరీష్ రావువి చిల్లర డ్రామాలు అంటున్నారు. దేశంలోనే రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ అంటున్నారు. మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే ప్రజలకు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అంటున్నారు సీతక్క. రైతు రుణమాఫీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్ వే అంటున్నారు. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ చేసుంటే ఇన్ని వేల కోట్ల అప్పులు ఉండేవా అంటూ క్వశ్చన్ చేశారు. అప్పుడు అగ్గిపెట్టే దొరకలేదని విద్యార్థుల్ని రెచ్చగొట్టావు, మళ్లీ రెచ్చగొట్టే డ్రామాలు చేయొద్దు అంటూ మంత్రి సీతకు కూడా సవాల్ చేశారు. పదేళ్ళు ఇష్టం ఉన్నట్టుగా రైతులను దోచుకొని రైతుల డబ్బులన్నీ 100 ఎకరాలు ఉన్నటువంటి మరి పెద్ద పెద్ద వాళ్లకు పెట్టుబడిదారులకు రైతు బంధు పేరుతో దోచిపెట్టి కూలోళ్లను మోసం చేసి ఇవాళ ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే కూడా కరెంటు బిల్లులు 100 వసూలు చేసిన చరిత్ర మీది. మీరు మాకు చెప్తే ఎట్లనే ఈ రెచ్చగొట్టే రాజకీయాలు పక్కకు పెట్టి 10 ఏళ్లలో మీరు చేసినటువంటి పురోగతి ఏందో మీరు చెప్పుకోండి. బుద్ధిగా నీ ప్రభుత్వం గత 10 ఏళ్ళు ఏం చేసిందో చెప్పుకుంటే ఎవరైనా నమ్మితే ఓటేస్తారు. 10 ఏళ్ళు